ఆడు ఇప్పటికీ హిందూగానే సర్టిఫికేట్లో ఉన్నాడు తెలుసా, కేసులు ఆలమే పెట్టాలి తెలుసా, వాళ్ళకి నీతి లేదు ఆ విషయం తెలుసా. మాట్లాడతారండి ఒకసారి ఎవరితో అయినాను కాదు, వాడి పేరు వాళ్ళ అమ్మా నాన్న పేరు ఖచ్చితంగా క్రిస్టియన్ బుక్లో ఉండాలి, బైబిల్లో ఉండాలి. వాడు క్రైస్తవుడు అని నిరూపించుకోగలిగితే ఫోన్ చేయి. అదైనా 50-50 గాడికి ఫోన్ చేయకు. మీ మీద కేసు పెట్టిరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో. నన్ను నీతి లేనివాడు వాడు యేసు వేస్ట్ అని నమ్మాడు కాబట్టి కేసు దగ్గరికి వెళ్ళాడు కదా. బైబిల్ ప్రకారంగా కరెక్టే కానీ కేసు పెడితే వేస్ట్ కాదా? కాదు, వాడి ప్రకారం, నా ప్రకారం కాదు. వాడి ప్రకారంగా వాడి బైబిల్లో ఏముంది, వాడి బైబిల్లో ఏముంది, శత్రుని ప్రేమించుడి. ఇది ఎక్కడ ప్రేమించాడు, మీరు శ్రమలు పడుడి అన్నాడు. వాడు పడాలిగా. హలో హలో వాడు శ్రమలు పడాలిగా. బ్రదర్ నేను మధు అండి, క్యూ న్యూస్ జర్నలిస్ట్. ఇప్పుడు మీరు రాధా మనోహర్ దాస్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కదా, ఎందుకోసం కేసు పెట్టారండి? రాధా మనోహర్ దాస్ గారు ఆయన, మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, మన ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. చెప్పండి. ఆయన యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చాడు చెప్పారు. అందుకే ఆయన పైన కేసు వేయడం జరిగింది. ఒకసారి మాట్లాడతారండి, ఎందుకు అట్లా మాట్లాడినా? ఒకసారి హరే కృష్ణ. నమస్తే నాన్న బాగున్నారా? బాగున్నా మీరు బాగున్నారండి? బాగున్నా. ఏం లేదండి, నాకు మీకు శత్రుత్వం ఇలాంటి బలివారు ఏంటంటే ఇప్పుడు మా దేవుడు, మేము కొలిచే దేవుడు, మాకు కూడా మనోభావాలు ఉంటుంది. బలివారు మనోభావాలు ఓన్లీ విమర్శించే వాళ్ళకి, నిందించే వాళ్ళకి ఉంటాయి, పడే వాళ్ళకి ఉండవు. మిమ్మల్ని కాదు నేను అన్నది. ఇందాక నిన్న మొన్న ఒక వారం క్రితం ఒక పంది గుళ్ళోకి వెళ్ళి టాయిలెట్ చేశాడు, తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ జోక్ ఏమంటే జోసఫ్ గారు, ఇందులో జోక్ ఏంటంటే వాడు పిచ్చోడు టోపీ వేసుకుంటాడా? పిచ్చోడు ఒక మతంలో ఉంటారు, పిచ్చి మతం కాబట్టి కదా. ముత్యాలమ్మ గుళ్ళో విగ్రహాన్ని కాలుతో దండు పిచ్చోడే, ఇక్కడ టాయిలెట్ దండు పిచ్చోడే. ఇక్కడ పాయింట్ ఏంటంటే జోసెఫ్ గారు, అసలు విగ్రహారాధనకి వ్యతిరేకం కదా బైబిల్ విగ్రహారాధన వ్యతిరేకం కదా. ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్తారు అకార్డింగ్ టు బైబిల్? నీకు తెలుసా పోనీ? తెలుసు కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేనున్నా అండి జోసెఫ్ గారు, నేను ఉల్లిపాయలు తినను కాబట్టి ఉల్లిపాయ కాలుతో తనబడి తినేస్తాను. నేను కాఫీ తాగను, టీ తాగను, మా గ్యారంటీ అండి కాలుతో తనబడి తంతా, దాన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి కదా. నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తే నేను చెప్పింది చెయ్యి. మీకు అర్థమైంది సార్? మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు మిగిలిపోయిన దేశం భారతదేశము, ఈ దేశాన్ని నాకు కూడా హక్కు ఉంది కాపాడుకోవడానికి. ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది, ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. అక్కడ మైనారిటీలు, హిందువులే కాదు, మైనారిటీల పైన అత్యాచారాలు జరుగుతుంది. ఎక్కడ? బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన అత్యాచారం జరుగుతుంది. ఎవరా మైనారిటీలు? హిందువులు, క్రిస్టియన్లు కూడా. ఇప్పుడు అల్టిమేట్ గా హిందువులతో పాటు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరు? క్రైస్తవులు అనుకునేవాళ్ళు కదా. ఫైనల్ గా యూ కమ్ టు పాయింట్. ఎక్కడైతే మీరు చెప్పిన దానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి క్రైస్తవుల మీద, సేమ్ పాకిస్తాన్లో కూడా ఎందుకు అలా జరుగుతుంది? ఇలా జరుగుతుంటే ఎరిపప్పుగాడి పాస్టర్ ఒకడు వచ్చి మానవత్వం స్టారు, ఆవేశం స్టారు కలిసి మేము ఇద్దరం ఆనందంలో అంటాడు. మీరు మాట్లాడారండి ఈ మానవత్వం స్టార్తో? తోడేళ్ళు సింహం 2 మీటింగ్ పెట్టుకున్నాయంట, దేనికి? కుందేళ్ళని ఎలా రక్షించాలని. మీరు నమ్మాలి అది. సార్ జోసెఫ్ గారు చెప్పండి సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన దేశంలో ఇప్పుడు ఒక దళితుల్ని నడిబొడ్డున బంగ్లాదేశ్ లో కాల్చి చంపారు. అతను దళితుడు కాదండి వాళ్ళ దృష్టిలో. సార్ బంగ్లాదేశ్లో దళితులు ఎవరు లేరు. పల్ల తెలివితేటలే కానీ సార్, బంగ్లాదేశ్లో దళితులు ఎవరు లేరండి. దళితులు లేరండి. ఉన్నది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంతే. ఆ క్రైస్తవులు కొద్దిమంది, హిందువులు కొద్దిమంది,
మిగిలినవన్నీ పందులే. అంతే. దళితుడు అనే పదమే లేదండి బంగ్లాదేశ్లో. ఉంటే మీరు రెఫరెన్స్ నాకు ఫోన్లో పెట్టండి. ఈ జోక్సే మానేయాలి కదా. ఇందాక నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ ఆ ఇంటర్వ్యూలో మన గోరికొండతో మాట్లాడాంగా, నువ్వు అప్పుడు లేవు కదా. ఏ కొండయ్య? గోరికొండయ్య. అతను అన్నాడు నువ్వు సర్టిఫికెట్లు ఎవరు అన్నాను అంటే ఏంటి అన్నాడు, క్రిస్టియన్ ఏది ఇండియన్ క్రిస్టియన్ మాదిగా అన్నాడు. క్రిస్టియనేగా కులం ఎందుకు కదా. నువ్వు అటుండు లేకపోతే ఇటుండు కదా. యు ఆర్ చీటర్. సి ఫర్ క్రిస్టియానిటీ, సి ఫర్ చీటింగ్. దానికి మనం వ్యతిరేకం. నువ్వు ఇటుండు లేదా అటుండు. నువ్వు గోనగన్నారెడ్డి వేటరా, నేను ఆడ ఉంటా ఏడా ఉంటానంటావు పేడ పురుగు. చెప్పు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.